నామ్గిరి నరేష్ ఈజ్ ద పర్సన్. ఎవ్రీ ప్రెసిడెంట్ కి ఫస్ట్ పర్సన్ ఎవరు నాకు సపోర్ట్ చేసేది అంటే నామ్గిరి నరేష్ అని చెప్తాం. హాయ్ ఫ్రెండ్స్, మేమంతా కూడా వాళ్ళ రోటరీ కాన్ఫరెన్స్ విజయనగరంకి వచ్చాం. సో ఇది వైభవం కాన్ఫరెన్స్. మన డిస్ట్రిక్ట్ 3020కి డాక్టర్ వెంకటేశ్వరరావు గారు గవర్నర్ కింద ఆయన లీడర్షిప్ లో ఈ కాన్ఫరెన్స్ జరుగుతుంది. మిడ్ టౌన్ రోటరీ మిడ్ టౌన్ వరల్డ్స్ లార్జెస్ట్ క్లబ్ రోటరీ మిడ్ టౌన్ నుంచి మేమందరం కూడా 75 మంది దాదాపుగా ఈ కాన్ఫరెన్స్ కి అటెండ్ అయ్యాం. సో ఈ కాన్ఫరెన్స్ ఉన్న ప్రత్యేకత ఏంటంటే లాస్ట్ మన నామ్గిరి నరేష్ అనే వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ ఈజ్ ద చైర్మన్ ఫర్ దిస్ టూర్. ఆయన 2 years బ్యాక్ ఇదే విజయనగరంలో కాన్ఫరెన్స్ అయితే ఒక బస్సు మాట్లాడి 38 నుంచి 42 మంది వరకు ఆయన కోఆర్డినేట్ చేసి బస్సులో వచ్చాం మేమంతా కూడా. అదొక రిమార్కబుల్ మెమరబుల్ జర్నీ. మా అందరికి మ్యాక్సిమం ఎంజాయ్ చేసాం. ఇంకెంతకంటే చేయలేమేమో అనుకున్న టైంలో మళ్ళీ 2 years తర్వాత ఆయన రికార్డుని ఆయనే బ్రేక్ చేసుకుంటూ ఈసారి ఈ ప్రోగ్రామ్ ని ట్రైన్ లో ఫిక్స్ చేశారు. మొన్న రాత్రి మేమందరం 65 మంది ఒకే చోట ట్రైన్ లో వచ్చామంటే మీరు ఎంత హ్యాపీగా ఉండదు ఆ మూమెంట్ ఒక్కసారి మీరు అందరూ ఆలోచించుకోవచ్చు. ఆ ట్రైన్ లో ఉన్న జర్నీలో కూడా అన్ని ఎప్పటికప్పుడే స్నాక్స్ అందజేయటం, బర్త్స్ అలాట్ చేయటం, ఇవన్నీ కూడా ప్రెసిడెంట్ తో పాటు మన నామ్గిరి నరేష్ ఎక్సలెంట్ గా వర్క్ చేశాడు. ఎక్సలెంట్ గా వర్క్ చేశాడు. అట్ ద సేమ్ టైం కాన్ఫరెన్స్ కి వచ్చిన తర్వాత కూడా రూమ్స్ అలాట్ చేయటం ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రూమ్స్ అందరికీ కూడా ఎవ్వరు కూడా ఒక్క కంప్లైంట్ లేదు. రూమ్స్ అలాట్ చేసి నెంబర్లు ఇచ్చాడు. అయిన తర్వాత కాన్ఫరెన్స్ కి వెళ్ళి వచ్చిన తర్వాత చిన్న గ్యాప్ ఉంది నెక్స్ట్ డే మార్నింగ్, అంటే ఇవాళ మార్నింగ్. ఆ మార్నింగ్ లో మళ్ళా బస్సు ఏర్పాటు చేసి వీళ్ళందరినీ కూడా అరసవెల్లి శ్రీకాకుళం తీసుకెళ్లి ఆన్ టైం మళ్ళీ తీసుకొచ్చి కాన్ఫరెన్స్ లో పెట్టేశాడు. సో ఎంత చేసిన మన నామ్గిరికి అంతా రోటరీ మిడ్ టౌన్ హ్యాట్స్ ఆఫ్ నామ్గిరి. అండ్ ఇలాగే ప్రతి ప్రెసిడెంట్ కి నువ్వు ఇలాగే మిడ్ టౌన్ కి సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.